యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. అందుకే ఆయన దేవుడే. అందుకే ఆయన అంటే సర్వలోక అధికారం ఆయనకి కలిగి ఉన్నాడు. ఇక పరలోకం వెళ్ళగలడు, పాతాళం వెళ్ళగలడు, భూలోకం రాగలడు, ఎక్కడికైనా ఆయన సంచారం చేయగలడు అనమాట. అందుకనేంటంటే ఈ యొక్క కుటుంబాన్ని మనం ఆదరించాలంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాత నిబంధన అంతా కూడా మనం చూసినట్లయితే యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. అవునే కదా? మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ యొక్క సువార్తలన్నింటిలో కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. అయితే కుమారుడు ఎప్పుడైతే ఆరోహణమై వెళ్ళిపోయాడో పరలోకం, వెళ్ళిన తర్వాత ఇక నుంచి మిమ్మల్ని సంరక్షించేవాడు, ఇక నుంచి మిమ్మల్ని పోషించేవాడు, ఇక నుంచి మిమ్మల్ని ఆదరించేవాడు ఎవరంటే ఆదరణ కర్త. ఎవరంట? ఆదరణ కర్త. అతనే ఆదరించాలి, అతనే సంరక్షించాలి. అంటే ఇప్పుడు ఇతను నేను వెళ్ళిపోతున్నాను అంటే 12 మంది శిష్యుని ఏర్పాటు చేసుకుని వాళ్ళ కళ్ళ ముందు అనేక అద్భుత కార్యాలు, అనేక సూచక్రియలు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మాకు మంచి నెంబర్ 1 దేవుడు ఇచ్చాడు, మమ్మల్ని అన్ని చేస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, అనేక మందికి స్వస్థలు చేస్తున్నాడు, ఎన్ని చేస్తున్నాడు, మాకేంట్లో అనుకున్నారు ఎవరో 12 మంది కూడా. ఎప్పుడైతే నేను త్వరలో వెళ్ళిపోతున్నాను రా, మీలోనే కూడా అప్పగించేస్తారా అని ఎప్పుడైతే సెలవిచ్చాడు, నాయన ప్రభువా మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు, ఎంత ఆదరిస్తున్నావు, ఎంత సంరక్షిస్తున్నావు, ఎంత పోషిస్తున్నావు, నువ్వు వెళ్ళిపోతే ఎలా నాయన, నువ్వు వెళ్ళిపోతే ఎలా నాయన నేను వెళుతున్నది కానీ త్వరలో నేను వెళ్ళిపోతానని చెప్పిన తర్వాత వాళ్ళ కళ్ళ ఎదురుగుండానే ఆయన ఆరోహణమై పరలోకం వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తనే పంపిస్తా అన్నాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. అందుకనే వాక్యం ఏం సెలవుస్తుందంటే మనమందరం కూడా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి అంటే ఆత్మ అంటే ఏంటంటే తండ్రి అయిన దేవుడు. చూడండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం నుంచి. పేతురు మీరు మారు మనసు పొంది